జరిగింది. జగన్ ఉన్నప్పుడు వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, సాక్షి కావచ్చు ఇలాగ రెచ్చిపోయింది. కానీ ఇప్పుడు ఈ డిగ్రీలో, ఈ స్థాయిలో మాత్రం అప్పుడు లేదని చెప్పొచ్చు మనం. వీళ్ళు ఇంకా పెంచారు. పెంచడానికి వీళ్ళకుండే కసి అదంతా ఉండొచ్చు. రేపొద్దున వాళ్ళు ఇంకా పెంచుతారు. ఇది అంతం లేకుండా ఒక విశేష సర్కిల్‌లో రాను రాను పెరుగుతానే వెళ్తా ఉంటది. దీనికి ఎండ్ అనేది ఉండదు. ఈ మొత్తం ప్రాసెస్‌లో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రాసెస్ అంటాం. జ్యుడిషియల్ ప్రాసెస్‌ని దీన్నన్నింటినీ బ్రేక్ చేసేస్తున్నారు. ఒక న్యాయబద్ధంగా కేసులు పెట్టట్లేదు, న్యాయబద్ధంగా అరెస్టులు చూపించట్లేదు, న్యాయబద్ధంగా కంప్లైంట్లో ఉన్న సెక్షన్లు పెట్టట్లేదు. ఇవన్నీ నేను చెప్పడం కాదు, హైకోర్టులే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన దాన్నే నేను కోట్ చేస్తున్నా. ఇవి జరగట్లేదు. సో అంటే మేము అవన్నీ పాటించాం, మా చేతిలో అధికారం ఉంది, ఏం చేస్తారో చేసుకోండి అన్న ధోరణి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అలాగే మీడియా ఇతన్ని మామూలుగా ఇతనికి ఫస్ట్ ఏమో మార్చి ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఇతను ఇంటీరియం బెయిల్ అడిగాడు కోర్టుని. ఎందుకు అడిగాడంటే, మా అమ్మ ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది చెన్నైలో, నేను దగ్గర ఉండాలి, మా అమ్మకి 4 కూతుళ్ళు, నేను ఒక్క కొడుకు, 4 కూతుళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయింది కాబట్టి వాళ్ళు అటెండ్ అవ్వడం కష్టం అవుతుంది, నేను మా అమ్మను చూసుకోవాలి అని ఇతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఇతనికి 14 నుంచి 28 వరకు ఇచ్చింది. ఎందుకంటే కోర్టుకే తను మెడికల్ హాస్పిటల్ 12న వాళ్ళ మదర్ చేరింది, వాళ్ళ మదర్ హాస్పిటల్ అడ్మిట్ అయిన ఫామ్స్ అవన్నీ చూపించాడు. ఆమెకి ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వాలని డాక్టర్ ఇచ్చినవి అవన్నీ కోర్టుకి సబ్మిట్ చేశాడు. కోర్టు అవన్నీ వాస్తవం కాదా పోలీసుల్ని చెక్ చేసుకోమనింది. వాస్తవం అన్నప్పుడు కోర్టు ఇతనికి బెయిల్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళమ్మ 12 అయింది, 18 సర్జరీ అయింది, 24 డిశ్చార్జ్ అయింది. తర్వాత కూడా ఎక్స్టెండ్ చేయమని ఇతను అడిగాడు కోర్టుని, కానీ కోర్టు ఒప్పుకోలేదు. సో ఇతను 23వ తేదీ ఈవినింగే పోలీసులకి సరెండర్ అయిపోయాడు. అంటే జైల్లో మళ్ళీ వెళ్ళాలి కాబట్టి జైలుకి వెళ్ళిపోయాడు, జైల్లో ఉన్నాడు. తర్వాత మళ్ళీ బెయిల్కి ఈయన అప్లై చేసుకున్నాడు. బెయిల్ ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఏం చేశారంటే, ఇతను గుంటూరులో లలిత హాస్పిటల్లో ఇతనికి కార్డియాలజిస్ట్ ద్వారా మళ్ళీ ఒక సర్టిఫికేటు, రాఘవ శర్మ డాక్టరు, ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ పెట్టి మళ్ళీ బెయిల్ని ఎక్స్టెండ్ చేసుకున్నాడు. ఎక్స్టెండ్ చేసుకొని బెయిల్ బయటకు వచ్చాడు. ఇది జరిగితే ఇప్పుడు బెయిల్ నుంచి ఆయన బయటకు వచ్చాడు. కానీ వీళ్ళు ఏం రాశారు, అందరూ చాలా పెద్ద ఐటము, ఇతను మాయమైపోయాడు, జైల్లో అక్రమం వదిలేశాడు, కోర్టును కూడా మ్యానిపులేట్ చేశాడు, ఇలాగ రాశాయి. కోర్టు కూడా ఇది కానీ తప్పు అయితే, అంటే ఇతను ఇచ్చింది కానీ నకిలీది అయితే మీరు ఇచ్చేయండి. సో పోలీసుల మీద ప్రెజర్ తీసుకురావడం కోసం వీళ్ళు చేశారు. దాంతో ఇప్పుడు అతను మళ్ళీ ఒక వీడియో చేసి, నేను ఎక్కడికి పారిపోలేదురా బాబు, నేను ఉన్నాను, నేను బెయిల్ మీద బయట ఉన్నాను అని చెప్పాడు. దాంతోపాటు అతను నన్ను కొట్టారు కర్నూలు పోలీసులు, కాలర్ బోన్ కూడా ఇరిగిపోయింది నాకు అని చెప్పాడు. దాని తర్వాత నన్ను చంపేస్తారేమో భయంగా ఉంది నాకు, ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు అనుకుంటే గంటల్లో చచ్చిపోతాను నేను అనేది చెప్పారు. వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా గంటల్లో ఇతను ఇట్లాంటి వాళ్ళని చంపేయడం పెద్ద విషయం కాదు. ఏముంది, వాళ్ళ చేతిలో పవర్ ఉంది, ఎవరినైనా పంపించి చంపేయడం పెద్ద విషయం కాదు. కాకపోతే చంపుతారా లేదనేది మనకు తెలియదు. నేనైతే చంపరని అనుకుంటున్నాను. ఎందుకంటే చంపితే వాళ్ళకి నెగిటివ్ అయితే వస్తుంది. నెగిటివ్ వచ్చినా పర్లేదు, లాస్ట్ 1 ఇయర్లో మనం మ్యానిపులేట్ చేసేద్దాం అనుకునే వాళ్ళని ఎవరేం చేయలేరు. చంపాలంటే చంపేయచ్చు. సో ఎందుకంటే స్టేట్ వైలెన్స్ అంటారు, రాజ్యహింస అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల్ని, వాళ్ళకి ఇబ్బందికరమైన వ్యక్తుల్ని చంపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కొన్ని వందల మందిని మాయం చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఇది జరగదని మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తే మొత్తం రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక, సుప్రీంకోర్టు తీర్పుల వ్యతిరేక కార్యక్రమాలనే ఈ ప్రభుత్వం చేస్తుంది. అరెస్టులు చేసేటప్పుడు వాళ్ళు అరెస్టు అవ్వాల్సిన నేరం చేశారా లేదా అనేది వేరే చర్చ. ఎందుకంటే 7 ఏళ్ల లోపల నేరం చేస్తుంటే అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ఇవన్నీ కూడా 7 ఏళ్ల లోపల నేరాలే, ఏవి ఈ పోస్టులు పెట్టడం, బూతులు తిట్టడం ఇవన్నీ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని బెయిల్ రాకూడదని చెప్పి ఒకటి నెంబర్ ఆఫ్ కేసులు పెట్టడం, సంబంధం లేని వాళ్ళు నా మనోభావాలు గాయపడ్డాయని, అది కూడా 4 ఏళ్ళ 5 ఏళ్ళకు ముందు పెట్టిన పోస్టులకి ఇప్పుడు గాయపడ్డాయని పెట్టడం. 2 ఇందాక చెప్పినట్టుగా లేని సెక్షన్లు పెట్టేయడం. అంటే కంప్లైంట్లో ఒక ఇచ్చుంటాడు,
వీళ్ళు లేని అంటే త్రిబుల్ 1 ఒకటి పెడుతున్నారు క్రిమినల్ సిండికేట్ అని, రెండోది ఎస్సీ ఎస్టీ పెడుతున్నారు. ఈ 2 సెక్షన్లు ఎందుకంటే ఇవి 2 సెక్షన్లు కూడా 7 ఏళ్ళ కంటే ఎక్కువ జైలు శిక్ష ఉండేదే కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. రెండోది నాన్ బెయిలబుల్, రెండోది కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా కూడా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అబ్బాయిని చంపుతారా లేదనేది మనం చెప్పలేము. కానీ అతను థ్రెట్ ఉందని చెప్తున్నాడు, ఆల్రెడీ నాకు కాలర్ బోన్ ఇరిగిందని చెప్తున్నాడు. కానీ కోర్టులు ఇట్లాంటివి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కోర్టులైనా మన దేశంలో న్యాయమైన డబ్బు, అధికారం, పవరు ఉన్న వాళ్ళకి, అగ్రకులం సాంఘికంగా హోదా ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప